నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బీఆర్ఎస్, బీజేపీ కలవబోతున్నాయంటూ కొన్ని వార్తలైతే రావడం జరిగింది. దీని మీద ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో, బీజేపీ, బీఆర్ఎస్ విలీనం కాబోతున్నాయి. ఖచ్చితంగా గవర్నర్ పోస్ట్ అయితే కేసీఆర్‌కి ఇవ్వబోతున్నారు. కేటీఆర్‌కేమో ఆహ్, ఒక మంచి మినిస్టర్ పోస్ట్ రాబోతుందని చెప్పేసి కొన్ని వార్తలైతే రావడం జరిగింది. సో, దీంట్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయనేది కూడా కొంచెం తెలియాలని ఉంది. తర్వాత బండి సంజయ్ కూడా దీని మీద రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా చెప్తున్నారు. లేదు, బీజేపీ, బీఆర్ఎస్ విలీనం అసల సాధ్యమే గాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం కానున్నాయి. ఏఐసీసీ పదవి కేసీఆర్‌కి ఇస్తారు. అలాగే పీసీసీ పదవేమో కేటీఆర్‌కి ఇస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, అసలు దీంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రవికుమార్ గారు బీజేపీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఏమంటారు దీని మీద? వాళ్ళ రియాక్షన్ ఏంటి? బీజేపీ వాళ్ళ రియాక్షన్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఏంటి బీజేపీ, బీఆర్ఎస్ విలీనం కాబోతున్నాయి అంటున్నారు. మరేంటి తెలంగాణ సీఎంఏ కన్ఫర్మ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ బీఆర్ఎస్ విలీనం. తెలంగాణ సీఎం కన్ఫర్మ్ చేశారు మరి దీన్ని. రాజకీయంగా ఒక అధికారిక స్థానంలో ఉండి హ్మ్. 2 రాజకీయ పార్టీలు కలుస్తాయని చెప్పేసి ఏ విధంగా చెప్తారు ఆయన? హ్మ్. మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే హ్మ్. టిఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి ఇద్దరికి కూడా మంచి సంబంధాలు తెలంగాణ ఏర్పడగల ముందు నుంచి ఉన్నాయి. హ్మ్. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తానని చెప్పారు, ఇస్తారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని హ్మ్. కాంగ్రెస్ లో కలుపుతా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్ గారు. హ్మ్. ఇదే కేసీఆర్ గారు గెలిస్తే కాంగ్రెస్ తో కలుస్తారు కానీ బీజేపీతో ఎందుకు కలుస్తారండి? హ్మ్. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ యొక్క నిరంకుశ పాలన పైన, కుటుంబ పాలన పైన పోరాడింది బీజేపీ పార్టీ. హ్మ్. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క అవినీతి, అప్పులు, స్కాములు, కుటుంబ పాలన ఇవన్నీ కూడా. హ్మ్. అటువంటి పార్టీ ఓడిపోవడానికి, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోవడానికి కారణం బీజేపీ పార్టీ. హ్మ్. పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు రావడానికి కారణం కూడా బీజేపీ పార్టీ. హ్మ్. అటువంటి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ కలుస్తారంటే ఎలా నమ్ముతారంటే ప్రజలు కూడా ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన. ఏమని? గవర్నర్ ఏమో కేసీఆర్ గారికి ఇస్తారు. కేటీఆర్ గారేమో కేంద్ర మంత్రి ఇస్తారు కేటీఆర్ గారికి. హరీష్ రావు గారేమో ఇక్కడ మెయిన్ లీడ్, ఇక్కడ రాజ్యసభకు సంబంధించి ఏదైతే అసెంబ్లీకి సంబంధించి మెయిన్ లీడ్ ఆయనే అవుతారు హరీష్ రావు. కవిత ఏమో జైలు నుంచి విడుదల అవుతుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఊహాజనితమైన వ్యాఖ్యలు, అబద్ధాలు. హ్మ్. అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. హ్మ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, నేను అసెంబ్లీ ఎలక్షన్ లో రకరకాల అబద్ధాలు చెప్పి జనాల చెవులో పువ్వులు పెట్టి ఓట్లు వేయించుకున్నా, గెలిచిన ముఖ్యమంత్రి అయినా, హ్మ్. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రైతు రుణమాఫీ అని చెప్పేసి నమ్మలేకపోతే దేవుళ్ళ పైన ఓట్లేసి మరీ నమ్మించి హ్మ్. ఓట్లు దండుకున్నా, హ్మ్. అట్లా దండుకున్న ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలిచిన హ్మ్. ప్రజలు నేను ఏం చెప్పినా కూడా నమ్ముతున్నారు. హ్మ్. ఈ విషయం చెప్తే కూడా ప్రజలు నమ్ముతారనే ఒక హ్మ్. అపోహతో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చేస్తున్నారే గాని హ్మ్. ప్రజలు ఎవ్వరు కూడా నమ్మట్లేదు ఈ విషయాల్ని. హ్మ్. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తాయని మీరు అంటున్నారు కదా. 2 వ్యతిరేక పార్టీలు కలిసినట్టుగా ఎప్పుడైనా చరిత్రలో ఉంది? అది కూడా అపోజిషన్ లో ఒక పార్టీ ఉంది, అధికార పార్టీ ఒక పార్టీ. 1% తోనే బీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితి. మరి అలాంటి పార్టీలు 2 కలిస్తాయి అంటారు మరి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరేదా? టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హ్మ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరేదా లేదా? హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా యూపీఏ హయాంలో ఇదే కేసీఆర్ గారు మంత్రిగా పనిచేసిరా లేదా? హ్మ్. అవును. మరి తెలంగాణ ఇచ్చిన వెంటనే పోయి సోనియా గాంధీని కలిసి ఆవిడ కాళ్ళు మొక్కి తెలంగాణ వెంటనే ఇచ్చిన వెంటనే మేము మా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకొని వచ్చిన మాట వాస్తవమా కాదా? హ్మ్. ఇన్ని 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 ఉన్నాయండి, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. హ్మ్. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి చరిత్రలో. హ్మ్. గత 2 దశాబ్దాల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు హ్మ్. మేము చెప్తున్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. హ్మ్. మేము
ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ తో కలుస్తది కానీ హ్మ్. బీజేపీతో కలిసే అవకాశం లేదు. రైట్. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీకు తెలుసు కదా, మేము పార్లమెంట్ ఎలక్షన్ లో హ్మ్. మేము 46 అసెంబ్లీ సీట్లలో హ్మ్. మొదటి స్థానంలో ఉన్నాం. హ్మ్. ఇంకో 46 అసెంబ్లీ సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం. హ్మ్. అంటే ఇక్కడ ఎవరు ఎమర్జ్ అయ్యారు? రెండో అతిపెద్ద పార్టీగా ఏ పార్టీ ఎమర్జ్ అయ్యింది? భారతీయ జనతా పార్టీ. అవును. కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ తెలంగాణలో హ్మ్. భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్. బీఆర్ఎస్ అనేది గడిచిన చరిత్ర. రైట్. బీఆర్ఎస్ కి ఎటువంటి అస్తిత్వం లేదు ఇంకా ఇక్కడ. రైట్. వాళ్ళకి ఆ విషయం అర్థమైపోయే ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు ఈయననే పంపించిండు, కేసీఆర్ పంపించిండు కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఇదంతా కేసీఆర్ ఈయనే వ్యూహం పంపించి అంటారు. ఇదంతా కేసీఆర్ ఏజెండానే. ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాకపోతే ఇంకో వారం రోజుల్లో ఆయన వెళ్ళిపోతాడు. చూడండి మీరు. రైట్. రైట్. థాంక్యూ అండి. థాంక్యూ సార్. థాంక్యూ. థ్యాంక్ యూ. సో, ప్రధానంగా ఈయన చెప్పేదేంటంటే గత చరిత్ర చూసుకుంటే కేసీఆర్ వెళ్లి కాంగ్రెస్ నాయకులు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు కలిసెగిస్తే కాంగ్రెస్ పార్టీలో గెలవాలి గానీ, బీజేపీతో కలిసే ఛాన్సే లేదని జెప్పేసి వాళ్ళు జెప్తున్నారు. సో, దీని మీద కాంగ్రెస్ నాయకులు కూడా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అంశం. సో, చూద్దాం. అంటే ఏదైతే ఏముందో అంటే చర్చయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళ గురించి, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి యథావిధిగా వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు గానీ, ఏ పార్టీలో విలీనం అవ్వదు అనేది ఒక స్పష్టం చేయాల్సిన ప్రధాన అంశం. సో, చూద్దాం ఒకవేళ విలీనం అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే చాలామంది ఇంకా 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కి షిఫ్ట్ అవుతారని కొన్ని వార్తలు రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి బై ఎలక్షన్స్ వస్తాయా? లేదంటే ఏ పార్టీలో ఎమర్జ్ అవుతుంది? ఇయన్నీ కూడా కొంతకాలం వేచి చూస్తే గాని తెలియని అంశాలు. సో, చూద్దాం ఏ పార్టీలో విలీనం అవుతుందో.